హాయ్ పిల్లలు, ఎప్పుడైనా కుందేలు పావురం గోడ పరుగుతున్నట్టు చూసారా? ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను, వినండి. ఒక అందమైన అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది. దానికి ఒక చక్కని ఇల్లు ఉండేది. ఒకరోజు అది దూర ప్రయాణం వెళ్ళింది. కుందేలు ఇంట్లో లేని సమయంలో ఒక పావురం ఆ ఇంటిని చూసి అందులో ఉండడానికి నిశ్చయించుకుంది. కొన్ని రోజుల తర్వాత కుందేలు తిరిగి వచ్చి తన ఇంట్లో పావురం ఉండటం చూసింది. కుందేలు, హరే, ఇది నా ఇల్లు. నేను కష్టపడి కట్టుకున్నాను. దయచేసి నువ్వు వెళ్ళి నీకు ఈ ఇల్లు చూసుకో. పావురం, ఈ అడవిలో ఎవరైనా ఎక్కడన్నా ఉండొచ్చు. నువ్వు చాలా రోజులు ఇక్కడ లేవు కాబట్టి ఈ ఇంటి మీద నీ హక్కు పోయింది. నువ్వు వేరే ఇల్లు చూసుకో. ఇద్దరి గోడ పెద్ద దవ్వుతుండగా కుందేలు అంది, కుందేలు, మన గోడ తీర్చడానికి ఎవరైనా అడుగుదాం. పావురం, సరే వెళ్దాం. వాడ్రు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చెట్టు కింద ధ్యానం చేసుకుంటున్నట్టు నటిస్తున్న ఒక ముసలి పిల్లి కనిపించింది. ఆ పిల్లి దగ్గరకు ఏదైనా జంతువు వస్తే దాన్ని తినేందుకు కనిపెట్టుకుని ఉంది. కుందేలుకి ఏదోలా అనిపించింది. కుందేలు, ఈ పిల్లిని నమ్మడం కష్టంగా ఉంది, బెదురుగా ఉంది, మనల్ని ఏమన్నా చేస్తుందేమో. పావురం, అంత భయమేస్తే నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా. నెరేటర్, కుందేలు తన ఇంటిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే అంది, కుందేలు వద్దు, ఇది నా ఇల్లు, పిల్లి దగ్గరికి వెళ్దాం. నెరేటర్ పిల్లి ధ్యానం చేస్తున్నట్టు నటిస్తూనే ఉంది. అది చాలా ముసలిది కాబట్టి వేటాడలేక జంతువులను మోసం చేసి తినేది. కుందేలు, పావురం పిల్లి దగ్గర వెళ్ళాయి. పిల్లి, ఏంటి పిల్లలు గొడవ పడుతున్నారు? కుందేలు, పావురం జరిగిందంతా చెప్పడం మొదలు పెట్టాయి. అంతలోనే పిల్లి వారి మీద బుస కట్టింది. అప్పుడు వారికి అర్థమైంది తాము ఒక కోరిలో చిక్కుకున్నామని. మరి పిల్లలు, ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నాం? ఏవైనా సమస్యలు వస్తే ప్రేమగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. ఎవరినైనా సహాయం అడిగే ముందు జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు తప్పుడు వ్యక్తిని అడిగితే సమస్య పెద్దదవుతుంది. నీతి సమస్యలను ప్రశాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. ఎవరైనా సహాయం అడిగే ముందు జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా వారు మనల్ని మోసం చేసేవారైతే. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని కళ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.